నమస్తే అండి. మామగారు కూర్చోండి. నమస్తే అండి. మేము అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వెళ్లే రూట్ అండి. ఇది రంపచోడవరం మండలం నర్సాపురం అండి. ఈ గ్రామం పేరు వచ్చేసి. ఇక్కడ ఈ మామగారు ఒక్కరే ఉంటారు. మామగారికి ఇక్కడ హెల్ప్ చేద్దామని వచ్చాం. నమస్తే మామగారు, మీ పేరేంటి? భారతి, ఉగ్గవాళ్ళ భారతి గారు. మామగారి పేరు వచ్చేసి భారతి గారండి. ఇక్కడ ఈవిడ ఒక్కరే ఉంటారు. మామగారి గురించి చెప్తారు. చెప్పండి, మీకు ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? మీకు పిల్లలు ఎంతమంది అండి? లేరండి. పిల్లలు లేరు. అసలు పుట్టలేదండి? లేకపోతే పుట్టలేదు? పిల్లలు పుట్టలేదు. మరి మీ భర్త గారండి? చనిపోయారండి. ఎంతకాలం ఉందండి? 15 సంవత్సరాలు పైన. 15 సంవత్సరాలు. ఆ తర్వాత నుంచి మీరు ఒక్కరే అలాగే ఉంటున్నానండి. మరి ఇక్కడ ఇరుగు పొరుగు ఏమైనా పట్టించుకుంటారండి? ఇంకా ఎవరు ఎవరు అంతా ఎవరు అత్తగారి తరపు ఎవరో పట్టించుకోవారండి. అన్నయ్య వాళ్ళేమో ఎక్కడో ఉంటున్నారు, పెద్దలు లేరండి. మరి మీ అమ్మగారి తరపు వాళ్ళు, మీ తమ్ముళ్ళు, అన్నయ్య అదే అన్నయ్య గారు ఎక్కడో ఉంటున్నారు, సైడ్ ఉంటారండి. అప్పుడప్పుడు వస్తారండి చూడటానికి? తనకాయలు ఉన్నప్పుడు. మరి మీకు తోడబుట్టిన చెల్లి ఉందండి. పిల్లలు చూసుకుంటారు కానీ వాళ్ళు కూడా పెద్దలు అయిపోయారండి. పెద్ద. మరి మీకు పెన్షన్ వస్తుందండి? వస్తుందండి. ఎంత ఇస్తారు? 3,000 ఇస్తారు. రైస్ అండి? రేషన్ 5 కేజీలు అండి. 5 కేజీలు రైస్ వస్తుంది అంటే అండి. మా అమ్మగారు అయితే ఒక్కరే ఉంటారు. మరి ఇంకా ఈ జాగా అండి, ఇల్లు సొంతదేనా? కాదండి, అదే స్థలం పోరంబోకు. ఊళ్ళో పెద్దలను అడిగి చేస్తున్నాం. ఈ ఇల్లు వచ్చేసి పోరంబోకు భూమి అంటే అండి. ఊర్లో పెద్దలను అడిగి వేసుకున్నారంట. ఈ జాగా అయితే అలాగ ప్రస్తుతానికి కొంటున్నారు. ఈవిడికి ఎటువంటి ఆసరా లేదండి. పిల్లలు అయితే పుట్టలేదు, భర్త లేరు, చనిపోయారు, ఒక్కరే ఉంటున్నారు. మనం క్రిందసారి వీడియో చేయడానికి వచ్చినప్పుడు మా అమ్మగారిని ప్రసాద్ గారు చూపించారు. అందుకనే హెల్ప్ చేద్దాం అని వచ్చామన్నమాట. ఉంటారండి చూడటానికి అత్తగారు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. ఇంకా మొత్తం కూడా మారుతి గారు, బావగారు ఉన్నారండి. అది చనిపోయారు. బావగారు పట్టించుకోరా? అసలు లేదండి, వారే తీసేసుకున్నారు. మా ఇంట్లో ఉంటే ఉమ్మడి బాట ఆయనే తీసేసుకున్నారండి. అయితే ఇప్పుడు ఆ ఇంటికి 5-6 వేలు వచ్చిందండి స్థలం. అది ఆయన తీసేసుకున్నారు, ఉండగానే తీసేసుకున్నాడు అండి ఆయన. చేశారండి? చేశానండి. ఏం వండుకున్నారు? వంకాయ వండుకున్నారు. ఒక్కరే వండుకుంటారా? మరి ఆరోగ్యం బాగుంటుందా మీకు? ఇంకే నడిచి ఓపికే ఉండటం లేదండి. ఇబ్బంది అవుతుంది. ఎంత ఉంటదండి వయసు మీకు? ఉంటాయండి, లెక్కలేదు, 70 పైనే ఉంటాయండి. ఉంటాయండి, 75 అలా ఉంటాయండి. ఉంటాయండి. మరి మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్ ఎదిగి ఇక్కడ ఉంటదండి? ఉంటాయండి. బీపీ బెడ్ అవి తెచ్చుకుంటానండి, వేసుకుంటాను. బీపీ ఉంది, వేసుకుంటానండి. మరి హెల్త్ బాగున్నప్పుడు సహకరిస్తుందా శరీరం? ఏమైనా వండుకోవటానికి మరి మీరే వండుకుంటారా? ఎవరైనా ఇరుగు పొరుగు ఇంత కూర ఏమైనా ఇస్తారా? లేదండి, అన్ని చేసుకుంటాను. మీరే చేసుకుంటారు, ఒక్కరే పడుకుంటారు? పిల్లలు ఎవరు? చిన్న చిన్న పిల్లలు, చుట్టాల పిల్లలు కూడా ఎవరో వచ్చి పడుకుంటారు? ఇక్కడ చుట్టాలు మనకి ఎవరు లేరండి. వేరే ఊరు. మీ అత్తగారిది ఎవరండి? ఏలూరండి. ఏలూరా? అంటే ఇక్కడికి వచ్చేసామండి. మా చెల్లి గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు. అంటే మేము వచ్చేసాం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మేము ఉండిపోయాం. అమ్మగారు? పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి అవతలండి. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుందండి ఇప్పుడు? ప్రస్తుతానికి పర్లేదండి, ఎవరు అవసరం లేకుండా ఏదో అలా చేసుకుంటానండి. అంటే కబకబా నడలేను, కబకబా చేసుకోలేనండి. కొంచెం నీళ్ళకే ఇబ్బంది అవుతుందండి. ఇటు మోటార్ వేసారు కానండి నీళ్ళు రావట్లేదు. ఇటు ముళ్ళు కంపలు అయ్యి అందులో తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. మంచి నీళ్ళ గురించి చెప్తున్నారా? మామూలు వాడి నీళ్ళేనండి, అలాగే రావట్లేదు. వాడుకునే నీళ్ళు మీరే తెచ్చుకోవాలి. మరి ఎలా మోస్తారు? తెచ్చుకుంటానండి, చిన్న చిన్న తప్పాలతో తెచ్చుకుంటారు. మంచి నీళ్ళు కూడా అవేనండి? అయ్యి తాగుతున్నారండి. ఇంకా తెచ్చుకోలేక ఎక్కడికి దూరం వెళ్ళాలండి.
ఎప్పుడైనా ఏమైనా అవసరం అయితే ఎవరైనా సాయం చేస్తారండి తెలిస్తే? ఎవరు చేస్తారండి ఎవరు అంతకంటే ఇంకో చేసుకుంటే ఒంటరిగా ఉంటారు. భోజనం చేశారు అప్పుడు? చేసేది చెప్పండి. గారు అయితే మంచిదే కానీ మరి ఆవిడ ఏం చేస్తండి ఇబ్బంది అంటే ఏం లేదంటే చేసేది ఇదే. మీకు పిల్లలు లేరని మీ వాట మీ బావగారు తీసేస్తున్నారు. మీ అత్తగారు ఉన్నారండి? నేనే పెద్ద ఆవిడే అంటున్నా, ఉంటారులేండి అత్తగారు ఇంకా గురించి చెప్తున్నారు. కానీ అలా ఏం తెలుసు అంటే అయితే ఆవిడ ఉంటే పని కొంచెం అటు ఇటు చూసేదిలేండి ఆవిడ బాగా చూసేది దగ్గర ఉండమని కూడా పెట్టేది పాపం. మరి మీ వారే మీ ఆయన గారు ఏం చేసేవారండి? ఇక్కడ కొట్టు పెట్టుకున్నామండి. ఇక్కడేనండి కొట్టు? అప్పుడు 2 గదుల కింద ఉండేయండి. అయితే ఇంకా ఆయన లేకపోవడంతో నేను ఇంకా స్తోమత లేక కట్టిస్తే పడిపోయింది. పడిపోతే వెనక ఉన్నానండి ఒకళ్ళ ఇంట్లో. వాళ్ళు అత్మానం గొడవలు ఆడుకుంటా కొన్ని ఖాళీ చేసేస్తున్నారు. అంటే అప్పుడు ఊళ్ళో మళ్ళీ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ కొంచెం వేసి పెట్టమంటే వేసి పెట్టారు అనమాట. ఊర్లో వాళ్ళు పెద్ద మనుషులు ఇక్కడ వేసి పెట్టమంటే మీకు వేసి పెట్టారు. ఇంకా ఒక్కరే ఉన్నారండి. 5 కేజీలు వచ్చే రేషన్ సరిపోద్దా? అంటే అప్పుడు ఒకసారి సరిపోతాయి అంటే సరిపోతున్నాయి. నెల రోజులు 5 కేజీలు 5 కేజీలు అంటే 5 కేజీలు కాదు, ముందు 2 కేజీలు 3 కేజీలు మిగులుతా ఉంది అండి. నెల నెల మిగిల్చుకొని మళ్ళీ 5 కేజీలు కలుపుతారా? బడిలో వంట చేసేదాన్ని అండి పిల్లలకి. స్కూల్లో వంట చేస్తారు? వంట చేసేదాన్ని అండి అప్పుడు వయసులో ఉండగా కొంచెం వాటి బళ్ళు చేసేదాన్ని అండి. తర్వాత ఇంకా పోయేసినప్పుడు ఇంకా అలా అదే ఇంకా వయసు పెరిగే కొద్ది మానేసానండి. అయితే 5 కేజీలే. ఇప్పుడు ఆ పెన్షన్ కూడా 3000 ఎలా సరిపెట్టుకుంటారండి మందులకి అన్నిటికీ? ఇంకా దేనికి మీకు కూరగాయల ఖర్చులు అన్ని ఆ 3000? ఎవరైనా వచ్చి మాట్లాడతారండి ఇరుగు పొరుగు మీ దారంటే ఇల్లు కూడా కానీ పని కట్టుకుంటే వారం వెళ్ళేవాళ్ళు కూర్చుంటారు కాసేపు అట్లాంటప్పుడు. మరి మీ అక్కయ్య పిల్లలు మీ చెల్లెలు పిల్లలు ఇలా ఉంటారు కదా, ఎవరో రారా? చెల్లెల పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారండి. వాళ్ళు కూడా? ఒక అబ్బాయి ఏమో ఇంట్లో దగ్గర ఉంటున్నారండి. అమ్మాయి ఇంట్లోనే ఉంటుందే మాట్లాడుతా ఉంటా. నా పిల్లలు గారు ఇంట్లోనే వచ్చాయి. పిల్లలు తెచ్చుకున్నాను అయిపోయింది. మీ బావగారు పిల్లలు కూడా చూడరా అసలు అండి? వాళ్ళు లేదు, మాదే తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తారు? అదే ఇంకా సంబంధాలు లేవండి. ఇంకా ఆయన పోయాక అది ఇదిగోండి భారతి గారు గురించి విన్నారు కదా మీరు. మేము అందుకనే సెలెక్ట్ చేసుకున్నామండి, ఎన్నుకున్నాము. పేదవాళ్ళు కాక ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తాం కదా మనం, రైస్ బట్టలు ఇచ్చి. మా మామగారికి కూడా ఎటువంటి ఆసరా లేదు, అందుకనే ఇక్కడ ఫస్ట్ మా అమ్మగారికి ఇవ్వటానికే వచ్చాం. మేము రైస్ బట్టలు తీసుకొచ్చామండి, మేము మా అమ్మగారికి ఇద్దాం. మా అమ్మగారు నేను రైస్ తీసుకొచ్చానండి మీకు, బియ్యం 25 కేజీలు, 25 కేజీల మూట. మీరు జాగ్రత్త చేసుకుంటే మీకు 3 నెలల పైకి వచ్చేస్తాయి అనుకుంటాను. మీరు 5 కేజీలే నెలకి సరిపెట్టుకుంటారు. అంటే ఇది ఒక 5 నెలలు వచ్చేసేస్తాయి. జాగ్రత్త చేసుకొని మీరు తినండి, వండుకోండి. అలాగే బట్టలు కూడా తీసుకొచ్చాము ఇద్దామని. దుప్పటి తీసుకొచ్చానండి ఒకటి, 2 చీరలు తీసుకోండి. పిల్లలందరూ బాగుండాలి. నేను ఎత్తుకుంటున్నా ప్రసాద్ గారికి చెప్పాలి మీరు థ్యాంక్స్, ఎందుకంటే మీ ఊరు మామగారు వరకు అంటే తెలిసేమో నాకు ఏమీ తెలుసలేదండి. కళ్ళు పెద్దగా ఆనండి, కళ్ళు కూడా పెద్దగా ఆనవు. ఆరోగ్యం మీద ఎంతో బాగా, బీపీ ఒకటి ఉంది అంతే, కళ్ళే ఆనవు. కళ్ళు ఆనవండి. ఇక్కడ మా అమ్మగారు ఒక్కరే ఉంటారు అని అంతకు ముందు చూపించి తీసుకొచ్చారు కదా మేము. ఎవరండి ఆయన వచ్చారు? ఎవరు మీతోటి? అదే ఈయనే వచ్చింది ప్రసాద్ గారు, అందుకే ఇప్పుడు మీకోసం వచ్చాం. గుర్తుపట్టలేనండి, అలాగే పెద్దగా బియ్యం లోన్ పెడతారు. ఒంటరిగా ఉన్నాను,